ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఈరోజు పారాయణంలో మనం సూరి నాగమ్మ గారి గురించి తెలుసుకుందాం. కృష్ణా జిల్లాలో విజయవాడ దగ్గర మంగళగిరికి 30 మైళ్ళ దూరంలో ఒక గ్రామం. ఆ గ్రామం కొలనురాయి అనే గ్రామానికి పక్కనే ఉన్న కలువ కొలను. ఆ కలువ కొలను అనబడే గ్రామంలోని శివాలయంలో భోగీశ్వరుడు అన్న పేరుతో పరమేశ్వరుడు ఆరాధించబడేవాడు. ఆ గ్రామంలో ఒక గొప్ప కుటుంబం, చాలా పెద్ద ఇల్లు వారిది. ఆ ఇంటి యజమాని చక్కని సంతానంతో సంతోషంగా ఉన్నారు. ఆయన పేరు దోర్బల చిన వెంకట శాస్త్రి గారు. వారి పెద్ద కొడుకు వెంకట వ్యాఘ్ర నృసింహ శాస్త్రి, తర్వాత కుమార్తె కనకదుర్గ, తర్వాత 2 కొడుకులు శేషాద్రి శాస్త్రి, శోభనాద్రి శాస్త్రి, ఆ తర్వాత ఒక కూతురు, ఆమెకి నాగమ్మ అని పేరు. ఇంతమంది అన్నలు అక్క వాళ్ళకి చెల్లెలుగా పుట్టారు ఈవిడ. ఈచిన వెంకట శాస్త్రి గారి కుమార్తె నాగమ్మ గారి దురదృష్టం ఏమిటంటే ఆవిడ 4వ ఏటనే తండ్రి గారు శరీరాన్ని విడిచిపెట్టేశారు. 10వ ఏడు వచ్చేటప్పటికి తల్లిగారు శరీరాన్ని విడుదలపెట్టేశారు. ఆవిడికి 11వ ఏడు కూడా రాకముందే ఏలూరు పట్టణంలో ఉండే సూరి రామావధానులు అనబడే ఒకరి కుమారుడితోటి వివాహం చేశారు. ఆమె ఇంకా ఆయనతో కలిసి సాంసారిక జీవనం ప్రారంభం చెయ్యకముందే భర్త గారు శరీరం విడిచిపెట్టేశారు. ఆవిడికి మిగిలింది ఏమిటి అంటే ఆ జన్మ బ్రహ్మచర్యం. ఆవిడ ఒక గదిలో పడుకుని ఉండేవారు. ఆవిడే నా ఆశ్రమ జీవితం అని ఒక పుస్తకం కూడా రాశారు. హృదయం ఉన్న ఏ వ్యక్తికైనా ప్రథమ భాగం చదువుతుంటే కళ్ళ నీళ్లు తిరుగుతాయి. అది ఆవిడ సొంత జీవితం గురించి రాశారనమాట. అన్ని కష్టాలు పడ్డారు ఆవిడ ఒక గదిలోనే ఉండిపోయారు కొన్ని నెలలు, సంవత్సరాలు. ఆ గదిలో కనీసం సూర్యచంద్రుల కిరణాలు కూడా సోకేవి కావు. ఒక చింకి చాప మీద పడుకుని ఉండేవారు. ఆవిడకున్న పెద్ద ఆస్తి ఏమిటంటే ఏడుస్తూ ఉండడం. నిద్ర నుండి తెలివొస్తే ఏడవడం, ఏడ్చి అలసిపోతే నిద్రపోవడం. ఈ రెండిటికి మధ్యలో శరీరం అన్నది ఒకటి ఉంది కాబట్టి రుచితో సంబంధం లేకుండా అన్నం తినడం అంతే. చిన్న పిల్ల, ఎప్పటికీ తెల్లవారున ఆమె జీవితం. అక్కడి వరకు మనం పరిశీలన చేస్తే అసలు ఇలా ఎందుకు పుట్టిస్తాడరా పరమేశ్వరుడు అనిపిస్తూ ఉంటుంది కదండి. కొంతమంది జీవితాలను చూస్తుంటే అయ్యో ఏంటి, ఎందుకు పుట్టి ఏమిటి, వీళ్ళు ప్రయోజనం ఏముంది అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్క ఆధారం లేకుండా పరమేశ్వరుడు చేయడం వెనక కూడా ఏదో ఒక గొప్ప సంకల్పం ఉంటుంది. భాగవతంలో శ్రీ వామనమూర్తి బ్రహ్మతో మాట్లాడుతూ అంటారు, పుట్టి చనిపోయి చిట్ట చివరికి పుట్టుకతోనే అన్ని అనుబంధాలు తెగిపోతూ పుట్టేవాళ్ళని బాహ్యంలో చూసినప్పుడు వాళ్ళు దురదృష్టవంతులు అనిపిస్తుంది. ఈశ్వరుడు అన్నాడు, కాదు, నా అనుగ్రహాన్ని ప్రసరింపజేయడానికి నేను అలా చేయడం మొదలు పెడతాను అన్నారు. ఎవ్వని ఇచ్చించితవి వాని అఖిల విత్తంబు నేనపహరింతు. వాడికి ఐశ్వర్యాన్ని లేకుండా, నా అన్నవాళ్ళు లేకుండా చేయడం కూడా నేను ఇచ్చే మహద్భాగ్యమే అని గుర్తించండి. ఎందుకంటే వాడు తరించడానికి ఏవి అడ్డు వస్తాయో వాడు ప్రయత్నపూర్వకంగా లోపల పరిశీలన చేసుకుని పోగొట్టుకోవాల్సి ఉంటుందో వాటిని నేనే తీసేస్తాను. కాబట్టి సంసార గురుమత స్తబ్దుడై ఎవ్వడు తెగడి లోకమును నన్ను ధిక్కరించు. అతడెల్ల కాలంబు అఖిల యోనులియందు పుట్టుచూ పిదప దుర్గతి పొందు. వాడలా పుట్టి చచ్చి సంసార చక్రంలో తిరిగి తుట్టతకు విత్తవయో రూప విద్యాబలైశ్వర్య కర్మజన్మంబు గర్వముడిగి ఏక విధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షించబడవలయు అన్నారు పరమేశ్వరులు. ఇక నాకు ఇది ఉందని చెప్పుకుని అహంకరించడానికి ఏమీ లేనంత దీనమైన స్థితిలో ఉంచి మనస్సును మాత్రం నా పాదపద్మాల యందు ఉండేటట్లుగా చేస్తాను వాళ్ళకి. ఇంకా వాళ్ళు మనసు పెట్టడానికి వేరే స్థానం ఏదీ ఉండదు. అయితే ఒకటి, అలా ఉన్నవాళ్ళందరూ ఈశ్వరుడి యందు మనసు పెడతారా అంటే దాని మీద తీర్పేం లేదు. ఏ బంధాన్ని ఈశ్వరుడు కల్పించకపోయినా అనేక బంధాలని తర్వాత కల్పించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈశ్వరుడు ఏ బంధాన్ని ఇవ్వకపోయిన కారణం చేత పరమేశ్వరునిలోనే మనసు పెట్టే లక్షణం ఏర్పడడానికి పుట్టుకతో భక్తివాసన కూడా ఉండాలి. అది కూడా పరమేశ్వరుని కృపచేత వచ్చేదే తప్ప తనంత తానుగా అలా వచ్చేది కాదు. అది గత జన్మలలో ఉండే సాధన బలం చేత, సంస్కార బలం చేత పుట్టుకతో అంత గొప్ప భక్తి ఏర్పడుతుంది. అది అందరికీ వస్తుందా అంటే పూజ చేసేవాళ్ళు, గుడికి వెళ్ళేవాళ్ళు అందరూ భక్తులు అనడానికి కూడా ఉండదు. కొంతమంది గొప్ప కోసం కూడా గుడికి వెళ్ళి వచ్చాము అని చెప్పుకోవడానికి, ఒక పెళ్ళికెడితే ఎంతలా తయారవుతారో గుడికి వెళ్ళేటప్పుడు కూడా అలా తయారై వెడుతూ ఉంటారు. అది కాదు భక్తి. వాళ్ళకి
పూర్వ జన్మలో ఉండే భక్తి వాసన పుట్టుకతోటి వచ్చేసి ఉండాలి, సంస్కార బలం ఉండాలి, ఇవన్నీ సాధన చేసే బలం ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ అంత గొప్ప భక్తి ఏర్పడదు. భాగవతంలో భగవానుడు ఏం చెప్పాడో దానికి చాలా దగ్గరగా ఉంటుంది సూర్యనాగమ్మ గారి జీవితం. 2 వంశాలను ఉద్ధరించింది మహాతల్లి. 11 సంవత్సరాల లోపు వైధవ్యం వచ్చి ఒక చింకిచాప మీద పడుకునే పిల్ల, గట్టిగా పాఠశాలకు వెళ్ళి సరిగ్గా చదువుకోవడం కూడా సరిగ్గా రాని పిల్ల, కొద్దిగా కూడబలుకుని చదువుకోవడం వచ్చిన పిల్ల పోతనగారి భాగవతాన్ని ఆలంబన చేసుకుని భక్తిభావం పెంపొందించుకుంది. భాగవతాన్ని బాగా చదువుకుంది. అసలు యథార్థానికి కష్టం అనేది వైరాగ్యంలో ఉంచుకోవడానికి ఒక గొప్ప సాధనం అవుతుంది. దాన్ని పండించుకోగలిగిన వాళ్ళకి అది గొప్ప సాధన అవుతుంది, లేని వాళ్ళకి అవదు. నిరంతర సుఖాపేక్ష భోగాపేక్ష ఉన్నవాడికి అది పెద్ద వైఫల్యంలా కనబడి, అలా తాను కోరుకున్నది తనకు దొరకపోవడం ఒక పెద్ద ప్రమాదకరమైన విషయంగా భావన చేసి ఇంకా కృంగిపోవడానికి పనికొస్తుంది. మనస్తత్వాన్ని బట్టి ఎదుగుదల అన్నది ఉంటుంది కదండి. మృత్పిండం నేల మీద పడిపోతే నేల కంటుకుపోతుంది, బంతి నేల మీద పడితే పైకి లేస్తుంది. ఆ పైకి లేవగలిగిన శక్తి భగవంతుని భక్తి చేత ఏర్పడుతుంది. ఆమె ఊంచుకోవడానికి కారణం పోతనగారి భాగవతమైంది. ఎవరూ తెచ్చివ్వలేదు, ఎవ్వరూ చదువుకోమనలేదు. ఆమె తనంత తానుగా ఆ భాగవత గ్రంథాన్ని పరిశీలన చేస్తూ ఉండేది. ఎవరైనా భక్తికి సంబంధించిన పాటలు కానీ ఏదైనా పద్యం కానీ కీర్తన కానీ చదువుతుంటే అత్యంత అనురక్తితో వినేది. ఆమె కేవలం భగవద్భక్తిలో మునక వేసి ఏదో 4 మంచి పనులు చెయ్యాలని భక్తురాలతో కలిసి నది ఒడ్డుకెళ్ళి స్నానం చేసి దీపం పెట్టేది. దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి వెళ్ళేది. ఆమె బంధువు ఒకరు మంగళగిరిలో ఉండేవారు. ఆవిడ అన్నదానం చేసేవారట. ఆవిడ అన్నదానం చేసేటప్పుడు 500 మందికని వండితే 2000 మంది భోజనానికి వస్తే ఆవిడ కూటానికి అంతటికీ ప్రదక్షిణం చేసి హారతి ఇచ్చి నమస్కరించేదట. నరసింహస్వామికి ఆవిడ నమస్కరించేదట. అది 2000 మంది కడుపు నిండా తినడానికి సరిపోయేది. అలా అటువంటి భక్తురాలతో ఆవిడ కలిసి ఉండే ప్రయత్నం చేసిన సమాజంలో అవతల వారి కష్టాన్ని అర్థం చేసుకుని వారెక్కడ మనసుంచుకుని మనశ్శాంతిని పొందుతున్నారో ఆ స్థానం గర్హనీయమైనది కాదు, అది చాలా గొప్ప విషయం అని తెలుసుకుని ప్రోత్సహించగలిగిన మనస్తత్వం ఉన్న వ్యక్తులు తక్కువగా ఉంటుంటారు. అంటే ఇప్పుడే కాకుండా ఆ కాలంలో కూడా ఉన్నారన్నమాట వాళ్ళు. చూడండి, ఒకళ్ళు ఏదో కొంత డబ్బు పోగొట్టుకోవడము, పిల్లవాడిని పోగొట్టుకోవడము, భర్తను పోగొట్టుకోవడము, భార్యను పోగొట్టుకోవడము, ఏదో కొంత బాధాకరమైన విషయాన్ని అనుభవించుతూ కొంతమంది కొడుకులను పోగొట్టుకుంటారు, కొంతమంది కూతుళ్ళను పోగొట్టుకుంటారు, కూతురు సంసారం పాడైపోతూ ఉంటుందంటారు. ఇలాంటి బెంగలేవో ఉంటూ ఉంటాయి. కొన్నాళ్ళకి వాళ్ళు కాస్త దిగమింగుకుని ఏదో బయటకు వచ్చి కాస్త అలా తిరిగితే కాస్త మర్చిపోతామేమో అని ఏదో ఓ దేవాలయానికో లేకపోతే ఓ పేరంటానికో లేకపోతే ఓ భక్తి పాటలు పాడే చోటకో ఒక భక్తి మాటలు చెప్పుకునే సత్సంగం దగ్గరకో వెళ్ళారే అనుకోండి, వాళ్ళు చేసే భక్తిని పక్కన పెట్టి అయ్యో పాపం నీకు ఎంత కష్టం వచ్చేసిందమ్మా, మీరు కాబట్టి ఇలా వస్తున్నారు కానీ ఇంకొకళ్ళు అయితే ఇలా రాలేరు, బాగానే నిలదొక్కున్నారన్న మాట అన్నారే అనుకోండి, ఇంకా ఆవిడ మళ్ళీ ఇంకోసారి రావడానికి లేకుండా చేసినట్టే కదండి. కాబట్టి మనసుంచుకొని మనశ్శాంతిని పొందడానికి అనే అర్హత కూడా లేకుండా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రోత్సహించగలిగిన మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కొందరు నువ్వు పూర్వాసు వాసినివి, భర్త లేదు కాబట్టి నువ్వు కేశాలతో ఉండడానికి వీలు లేదు, నువ్వు ఆ శిరోజాలను తీసివేసిన తర్వాతే 10 మందిలోకి రావాలని చెప్పి ఆవిడ్ని కట్టడి చేసేవారు. పైగా చిన్నపిల్ల పాపం, ఆవిడకి ఏ పరిపక్వత ఉంది, అందుకని ఆవిడ వెళ్ళేది కాదు. ఆ ఒక్క గదే ఆవిడకి ఆధారం. ఆవిడ ఒక రోజున ఆ గదిలో కూర్చుని ఒక చింకి చాప మీద కూర్చుని భాగవతం చదువుకుంటోంది. భాగవతంలో ఆ కపిల మహర్షి దేవహూతికి గర్భస్థ పిండం అనుభవించే నరకం, జనన మరణ చక్రమందుండే దుఃఖం గురించి బోధ చేసే తీరు చదువుతోంది ఆవిడ. అది ఆవిడ మనస్సుకు హత్తుకుంది. తల్లి దేవహూతికి కపిలుడు అంత గొప్పగా వేదాంతాన్ని చెప్పాడు, అసలు నా జన్మ నిష్ప్రయోజనంగా మిగిలిపోకుండా ఎందుకు పుట్టానో ఎందుకు పెరుగుతున్నానో తెలియకుండా ఈ గదిలో పడుకోవడం, అన్నం తినడం, ఏడుస్తూ ఉండడం, భాగవతం చదువుకోవడం ఇంతేనా? నా జీవితానికి ఒక దిశానిర్దేశం చేసి నా లోపాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నా ఆర్తిని గమనించి నన్ను భగవత్పదం వైపు
ప్రేమతో నడిపించే ఒక సద్గురువు దేవహూతికి కపిలుడు లభించినట్లుగా నాకు లభిస్తాడా అని ఆవిడ ఆర్తి పొంది ఏడుస్తూ భగవంతుణ్ణి ప్రార్థన చేసి నాకు అటువంటి గురువు లభించేటట్లు చూడమని ఆవిడ ఆ బాధతో ఏడ్చి పడుకుని చాప మీద నిద్రపోయింది. నిద్రలో ఒక వ్యక్తి కనబడ్డారు. ఆయన కేవలం ఒక తెల్లటి కౌపీనం పెట్టుకుని ఒక బండరాతి మీద కూర్చుని ఒక కాలు మడిచి ఒక కాలు కిందకి పెట్టి ఓ చేతికర్రను ఒకదానిని ఆ బండరాతికి తగిల్చి ఉంచి ఒక చేతిని ఇలా రాతి మీద పెట్టి అమృత దుక్కుల వంటి దయగల చూపులతో ఆవిడ వంక చూస్తున్నారు. ఆయనేం మాట్లాడలేదు. ఆవిడ ఇన్నాళ్ళు ఏడవడం కష్టపడ్డమే తప్ప ఆవిడ మనసు చల్లబడేటట్లుగా ప్రవర్తించిన వారు ఎవరూ లేరు. ఆయన్ని కలలో చూసినప్పుడు ఆవిడ అపారమైన ఆనందాన్ని పొందారు. నేను కోరుకుంటున్న సద్గురువు ఈయనే అని ఆయన తన దగ్గరకు వచ్చారనే భ్రాంతికి వసురాలైంది. హఠాత్తుగా నిద్రలో లేచి గదంతా వెతికింది. ఎక్కడా లేరు. ఓ, నాకు స్వప్నం కలిగింది అనుకున్నారు. మళ్ళీ జీవితం యథాప్రకారం కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆమె అన్నలు ఆమెని వెంకటాచల క్షేత్రానికి తీసుకెళ్తామన్నారు. సరే, ఏదో పుణ్యక్షేత్ర దర్శనం చేస్తే కొంత మనసు మారుతుంది. ఈశ్వర దర్శనం నందు నాకు అనురక్తి ఉంది కాబట్టి వస్తానన్నారు. కలిసి బయలుదేరారు. తిరుపతి పట్టడానికి వెళ్లే ముందు చెన్నై వెళ్ళారు. తీరా మద్రాసు పట్టడానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర బంధువులు ఎవరో మరణించారని తంతి వచ్చింది, అంటే వార్త వచ్చింది. దాంతో వాళ్ళు తిరుపతి వెళ్లకుండా వెనక్కి వచ్చేశారు. ఇలా ప్రతిబంధకం వచ్చింది వెంకటాచల క్షేత్రానికి వెడదామంటే అని ఆవిడ మరింత నిస్పృహకు లోనైంది. ఒక ఇంట్లో ఉండడం, అలాగా ఆ చింకి చాప మీద పడుకుని ఆ గదిలో ఉండడం చాలా కష్టం. ఆవిడికి ఆ ఇంట్లో ఉండడం కూడా ఇష్టం లేకపోయింది. బంధువులందరూ ఆవిడని చూసి దురదృష్టవంతురాలు అనేవాళ్ళు. ఆవిడ కనబడిందని రకరకాల మాటలు అంటూ ఉండేవాళ్ళు. ఆవిడ భరించలేక అన్నగారులను అడిగి నేనొక్కదాన్నే ఎక్కడైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోతానని అడిగారు. అన్నలు ప్రేమ కలిగిన వారే. ఆవిడ రాసిన పుస్తకాన్ని బట్టి అలాగనే తెలుసుకోవాలి, అలాగనే అనుకోవాలి. వాళ్ళు ఒక్కదానివి వద్దమ్మా, అటువంటి క్షేత్రవాసం ఒక్కదానివి ఉండడానికి అంత అనువైన పరిస్థితులు కావని అన్నారు. ఆఖరికి ఆవిడ పుట్టిన ఊర్లోనే వాళ్ళ నాన్నగారి ఇల్లు చాలా పెద్ద ఇల్లు. ఆమె రాసుకున్న దాన్ని బట్టి ఆ ఇంట్లో అయితే పగటిపూట నేను తిరిగేదాన్ని, రాత్రిపూట పాములు తిరిగేవి. నేను వాటి జోలికి వెళ్ళను, అవి నా జోలికి రావు అని రాశారు. అంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఆ 2 వాక్యాలు చాలు ఆవిడ పడ్డ కష్టానికి నిదర్శనం. అంత పెద్ద ఇంట్లో ఆ తల్లి ఒక్కరే ఉండేవారు. ఆ ఊర్లో ఉండే భోగేశ్వర స్వామి వారిని నిరంతరం దర్శనం చేస్తూ ఏదో భగవత్ సంబంధమైన విషయాలు చదువుకుంటూ కాలక్షేపం చేసేవారు. అకస్మాత్తుగా వాళ్ళ చిన్నన్నగారు కేరళ రాష్ట్రంలో పనిచేస్తూ అహ్మదాబాద్ బదిలీ వెళ్ళిపోతూ ఒక్కసారి మనం అరుణాచల క్షేత్రానికి వెడదాం, అక్కడ భగవాన్ రమణులు ఉన్నారు, వారిప్పుడు జగద్విఖ్యాతి వహించిన గొప్ప గురుస్వరూపం, వెళదాం రమ్మని ఆహ్వానిస్తే ఈవిడ కూడా బయలుదేరారు. అందరూ కలిసి తిరువణ్ణామలై వెళ్ళారు. తిరువణ్ణామలై వెళ్ళి ఈవిడ రమణ మహర్షిని దర్శనానికి వెళ్ళాలి. కానీ అప్పుడు కూడా ఈవిడ మనసు పూర్తిగా నిలబడలేదు. తిరువణ్ణామలై వెడతానని అడిగితే ఎవరూ సహకరించలేదు. ఒక్కతినే వెళ్ళమన్నారు అన్నగారు. ఎప్పుడూ ఆవిడ ఒక్కతే వెళ్ళిన పాపాన పోలేదు. అసలు ఆవిడికి ఏమీ తెలియని ఆవిడ ఒక్కరూ ఎలా పెడతారు? సరే, అలాగే ట్రైన్లో రిజర్వేషన్ చేయించారు. ఆవిడ ఎక్కారు. వెడుతూ తిరుపతిలో దిగి, ఆ రోజుల్లో బ్రేక్ జర్నీ అని ఉండేది. ఆ బ్రేక్ జర్నీ రాయించుకుని శ్రీకాళహస్తి, తిరుపతి కూడా దర్శనం చేసి ఆ తల్లి తిరువణ్ణామలై చేరుకున్నారు. ఒక్కరే. సత్రానికి వెడితే ఒక్క ఆడదానికి గది ఇవ్వమన్నారు. ఆవిడతో కలిసి వచ్చిన వాళ్ళు నీకు గది దొరకకపోతే మా ఇంటికి రమ్మన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చావా అని సామాను లోపల పెట్టేశారు. ఇంకా ఆవిడ గురించి పట్టించుకోలేదు. వరండాలోనే తిరిగారు. పాపం పక్కింటి వాళ్ళు ధైర్యం చెప్పారు. నిజంగా ఎంత కష్టపడిందో అనిపిస్తుంది ఆవిడ జీవితం చదువుతుంటే. ఆవిడ ఆ వరండాలోనే పడుకుని మర్నాడు స్నానం చేసి పొద్దున్నే తిరువణ్ణామలై రమణ ఆశ్రమంలోకి వెళ్ళారు. అసలు ఆవిడ రాత్రే వెడదామనుకున్నారు. చీకటి పడిపోయిన తర్వాత 6-7 దాటిపోయిన తర్వాత స్త్రీలకు ప్రవేశం లేదు, ఆశ్రమంలో ఉండనివ్వరు అన్నారు. అంటే మహాతల్లి పొద్దున్నే వెళ్ళారు లోపలికి. భగవాన్ లేరప్పటికి. కొండ మీదకి వెళ్ళారు. వస్తారు, కూర్చోమన్నారు. ఆవిడికి తెలుసున్న బంధువులు ఉన్నారు, కూర్చున్నారు. కొంతసేపు ఆగి రమణ మహర్షి తిరిగి వచ్చారు. వారు ఎక్కువ మాట్లాడేవారు కాదు కదండి. ఆయన ఒక రాతి సోఫాలో పడుకున్నారు. పడుకుంటే ఈ సూర్యనాగం గారు అక్కడే కూర్చుని రమణుల వంక చూస్తున్నారు.
రమణులు ఆవిడ వంక తదేకంగా చూశారు. గతంలో ఆవిడికి స్వప్నంలో వచ్చినప్పుడు చూసిన సద్గురువు చూపులకు ఆవిడ ఎటువంటి ప్రశాంతత పొందారో అటువంటి ప్రశాంతతని పొందారు ఆవిడ రమణులను చూసి. విచిత్రం ఏమిటంటే రమణ మహర్షి శరీరం పడిపోయే పర్యంతము మధ్య మధ్యలో అన్నగారుల ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళి రావడమే తప్ప ఆవిడ అరుణాచలంలోనే ఉండిపోయారు. అరుణాచలంలోనే ఉండిపోయిన రమణ మహర్షి ఆమెను ఎప్పుడూ నీ భర్త పోయాడు, నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు అన్న మాట ఎత్తలేదు. ఆవిడ్ని భగవంతుడి వైపు ఎలా నడిపించాలో అలా జాగ్రత్తగా ఎప్పుడెప్పుడు ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడుతూ ఆయన నడిపించారు. ఇంకా సూరినాగమ్మ గారి జీవితం ఏ రకంగా రమణుల్ని కలిసిన తర్వాత తిరిగింది, రమణులి మాటల్ని ఆవిడ పుస్తకంలాగా ఏ రకంగా ఉత్తరాలుగా రాసి అన్నగారికి పంపారు అనే విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.